ఆదిత్య, నీ స్థానంలో పరాయి వాళ్ళు కూర్చున్నారు అమృత. ఇలా జరుగుతున్నందుకు నీకు బాధ కాలేదా? అమృత, ఆలోచించు. ఇప్పుడు కాకపోతే ఇంకెన్నటికీ కాదు. ఎవరేమన్నా ఏదేమైనా నేను ఈరోజు అత్తగారికి ఆదిత్య అమృతల విషయం చెప్పే తీరుతాను. ఎందుకంటే ఆ పశువులు అత్తయ్య గారు, నేను మీకు అమృత గురించి ఓ నిజం చెప్పాలి. ఆ నిజాన్ని నేనే స్వయంగా చెప్తాను ఆంటీ. బామ్మగారు, ఇదే నేను చెప్పే నిజం. సుగుణ ఆదిత్య జీవితంలోకి రావడం కన్నా ముందే నేను ఆదిత్య ఒకరినొకరం ప్రేమించుకున్నాం. బామ్మగారు, నేను ఆదిత్యని ఎంతగానో ప్రేమించాను. నిజం చెప్పాలంటే నేను ఆదిని ఇంతకుముందు ప్రేమించినట్టే ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను. కానీ దానికి మించిన మరో నిజం మీకు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఆదిత్య జీవితంలో నాకు ఎలాంటి చోటు లేదు. ఇప్పుడు నా స్థానాన్ని సుగుణ తీసుకుంది. నేను ఆదిత్య జీవితపు గతాన్ని, ఇక సుగుణ నేటి వర్తమానం, రాబోయే భవిష్యత్తు. నాకు ఆదిత్యకి ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. ఇది నాకు బాధగానే ఉంది. కానీ నేను సంతోషించే విషయం ఏంటంటే ఆదిత్య జీవితంలో ఇప్పుడు సుగుణ ఉంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు సరిజోడి బామ్మగారు.
అది బహుశా నేను ఇక్కడికి వచ్చుండాల్సింది కాదు. ఒకవేళ వచ్చినా వెంటనే వెళ్ళిపోవాల్సింది. అయినా ఇక నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. సుగుణ, మనిద్దరి మధ్య జరిగిన సంఘటనలు మనిద్దరం మన జీవితాంతం మర్చిపోలేము. నువ్వు నా నుంచి ఆదిత్యని దూరం చేస్తున్నావని, తనని నా నుంచి లాగేసుకుంటున్నావని నేను నీ గురించి చెడుగా ఆలోచించాను. కానీ ఈరోజు సీతమ్మ తల్లి ఆదిత్య పేరు మీద సింధూరాన్ని నీ దగ్గరికి చేర్చింది. ఆది నావాడు కాదని నిరూపించింది. తన్ని చేరే అవకాశం నాకు లేదని తెలియచేసింది. అతను పుట్టిందే నీకోసం అనుకుంటా. అదృష్టం కొద్దీ కొంతకాలం తనకు తోడుగా ఉన్నాను. తనని నీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుంటావు కదా? నా ప్రాణం కన్నా మిన్న ఇది. నా ఊపిరి ఆకేలా ప్రవర్తించుకో. లేదా వద్దని చెప్పకు. ఇప్పుడిది నీ సొంతం. అలాగే నాకు నువ్వు ఒక ప్రమాణం చేయాలి. ఎలాగైతే ఈరోజు ఆదిత్య నీకు తోడుగా ఉన్నాడో, అలాగే జీవితపు ప్రతి మలుపులో, ప్రతి స్థితిలో నువ్వు ఆదికి తోడుగా ఉంటావు కదా? అలా అని ప్రమాణం చేయి. బామ్మగారు, సంతోషంగా ఉండమ్మా. నిన్ను చూడగానే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. ఆదిత్య పెళ్లి వల్ల నీకు కలిగిన బాధ అంత తేలిగ్గా తీరిపోయేది కాదని. నీ మనసు ముక్కలైపోయిందన్న సంగతి నేను ఊహించగలను. కానీ నిజం చెప్పనా, నువ్వు ధైర్యంగా వాస్తవాన్ని ఒప్పుకొని నిజానికి చాలా మంచి పని చేశావు. నువ్వు చాలా మంచి అమ్మాయివి. అందుకని నీకు నచ్చినా, నువ్వు మెచ్చినా
మంచి జీవిత భాగస్వామి దొరుకుతాడో. భగవంతుడు అందరికీ జంటను రాసే పంపుతాడు. చాలా తొందరలో నీ జీవిత భాగస్వామిని నువ్వు కలుసుకుంటావు. అమృత జమీందారుని గారు, మీరిప్పుడు చేసిన ఉపకారాన్ని మా జీవితాంతం మర్చిపోలేం. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం. గోవిందమ్మ గారు, ఎవరి తలరాతలో ఎంత రాసుంటుందో అదే జరుగుతుంది. నా తలరాతింతే అనుకుంటా. అమృత, ఇక ఇప్పుడు నీ మీద నాకెలాంటి కోపం లేదు. కాస్త ఆలస్యంగానైనా నీ సంఘర్షణని నేను అర్థం చేసుకున్నాను. మళ్ళీ కలుస్తాం కదా. నువ్వు ఒక్కసారి మనసులో తలుచుకో చాలు. నేను సదా నీకు తోడుగా ఉంటాను. నా తుది శ్వాస వరకు నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒకవేళ అవకాశం ఉంటే మరో జన్మలో కూడా నా ఈ ఎదురు చూపును ఆగిపోనివ్వను. నేను ఊహించిన దానికన్నా నీకు చాలా ధైర్యం ఉంది అమృత. కానీ అసంతృప్తి ఏంటంటే ఆ ఆయుధాన్ని నువ్వు సరిగ్గా వాడలేదు. చూసావా, నీ సర్వస్వం నీ కళ్ళ ముందు నిల్చుంది, అయినా నువ్వు ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. నేను నీకు ఈసారి ఎలాంటి సాయం చేయలేకపోతున్నాను, కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదుగా. ఇచ్చుంటే ఖచ్చితంగా నీ హక్కు పొందే ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళేదాన్ని. అంకుల్, మన సంతోషాన్ని సాధించుకోవడం ప్రేమ అనిపించుకోదు. నిజానికి మనం ప్రేమించిన వారి కోసం త్యాగం చేసి బాధను పొందటం ప్రేమ అవుతుంది. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు అమృత, నా కళల్ని మాత్రం నేను నిజం చేసుకుని తీరుతాను. కలలు కంటే మానేయండి అయ్యగారు. అవి చెదిరిపోతుంటే మనసు విలవిల్లాడుతుంది.
కలలు చెదిరితే ఆ బాధ ఎలా ఉంటుందో నన్ను అడగండి. అడుగుతాను, నిన్నే అడుగుతాను, అది నిదానంగా. అయినా నీకో మాట చెప్పంటావా? ఈరోజు నువ్వు కులదేవతను పూజించేందుకు వెళుతున్నావు కదా, నువ్వు వెళ్ళలేవు. నా దగ్గరికి వస్తావు నువ్వు. అయ్యగారు, నా మీద ఇష్టం చిగురించినట్టుంది, అందుకే స్వయంగా నా దగ్గరికి వచ్చావు. నేను మీ అపోహను దూరం చేయడానికి వచ్చాను. మీ మొండితనాన్ని ప్రేమను కొని తప్పు చేస్తున్నారు అయ్యగారు. నా పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించారు. అమృత అమ్మగారిని తీసుకొచ్చారు. ఆవిడ భుజాల మీద తుపాకీ పెట్టి నా పెళ్లిని ఆపాలని చూశారు. అయినా ఏం ఫలితం పొందారు? మీ ప్రతి పాచిక విఫలమైంది. అందుకనే ఇప్పుడు మీ బెదిరింపులు నాకు అలవాటైపోయాయి. వాటి వల్ల నాలో ఎలాంటి మార్పు రాదు. అయ్యగారు, మీరు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యండి. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. నేను కులదేవత పూజకి వెళ్లే తీరుతాను. నువ్వు తప్పకుండా నా దగ్గరికి వస్తావు సుగుణ, తప్పకుండా వస్తావు. వెళ్ళిపోయావా అమృత? అయినా నేను తనకు అన్ని చెప్పుండాల్సింది. తను వెళ్ళి మంచి పని చేసింది. కానీ తను ఇలా చేసి వెళ్తుందని నేను అసలు అనుకోలేదు. తన మనసు ముక్కలైంది. తను చాలా పెద్దింటి అమ్మాయి, బాగా చదువుకుంది. నాకన్నా ఎంతో మంచి సంబంధం తనకు దొరుకుతుంది. అదే కాక కాలం గడిచే కొద్దీ అన్ని గాయాలు వాటంతటవే మానిపోతాయి.